అవును మీరు నమ్ముతారా నేను గల్లి ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ ఉంటాను ఆ బ్రదర్ అయితే బ్రదర్ ఉంటాను అది యువర్ విష్ మీరు ఎలా అనుకుంటే అలా ఎవరన్నా ఎవరు రెండు సార్లు పెట్టేకో అరే ఇంత ముందు ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అన్నారా ముందు నేను అవసరం పడ్డా నీకు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఫోటో ఈరోజు రాబోతుంది. ఎంతసేపు తొందరగా పంపించచ్చు కదా ఫోటో. వచ్చేసింది. హలో బంగారం, చాలా రోజులు అవుతుందిరా. ఇంట్లో నా సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. మా అన్నయ్య నీతో మాట్లాడాక మా ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది. ఏంటి అంత పెద్ద గొడవ అయిందా? అవును, చాలా పెద్ద గొడవ అయింది. నాకైతే మా ఇంట్లో నుండి అడుగు బయట పెట్టనివ్వట్లే. మరి అంతలా గొడవ పడుతున్నప్పుడు ఇంకెందుకు ఇక్కడ ఉండడం? రమ్మంటే రానా నీ దగ్గరికి? సరే, మా అన్నయ్య వస్తున్నాను, నేను తర్వాత కాల్ చేస్తా. హలో 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 ఇలా అయితే అస్సలు కుదరదు. ఎలాగైనా తనకి ఫోన్ కొనియాల్సిందే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఊకే ప్రతిసారి వస్తే కూడా మంచి కొడతలేదు. మా చెల్లె కోసం పంపించిన ఈ ఫోనే కాదురా, నువ్వు మా చెల్లె కోసం ఏమేమి పంపిస్తావు అవన్నీ నేనే రిసీవ్ చేసుకుంటా. వీటి అన్నిటికీ ఒకే రోజు నీకు గుణపాఠం చెప్తారా? హలో, నేను మా వాళ్ళకి తెలియకుండా కాలేజ్లో అప్లై చేశాను. కాలేజ్ ఫీ 30,000 ఫోన్పే సార్కి చెయ్యు, నంబర్ సెండ్ చేశారు. అవును, ఫోన్పే. ఏమనుకోకు, అయినా నాకు భయం ఇస్తుంది. సరే ఓకే, నువ్వు ఎడ్యుకేషన్ గురించి ఏం తెలియకుండా సరే నేనైతే అమౌంట్ పంపిస్తా సార్కి, నువ్వు కట్టేసి. ఏమైంది? బీర్లు తెమ్మన్నావు, తెస్తేమి? నీ ప్రాబ్లం ఏంది? నీతో చెప్పాను కదా రాంగ్ నెంబర్ వచ్చిందని. ఆ రాంగ్ నెంబర్ వచ్చిన అమ్మాయితో నేను నిజంగానే లవ్లో పడిపోయాను. లవ్లో? నువ్వు కూడా పడతావు లవ్లో? అంటే అప్పుడప్పుడు టైం పాస్ చేస్తావు కదా, నువ్వెప్పుడు పడ్డావు లవ్లో మరి? నాకిప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడెప్పుడు తీసుకొచ్చేలా ఉంది. నాకు కావాల్సింది ఇదే కోరుకున్నా, అదే జరిగింది. ఓకే రైట్. అరే మామ, ఇంకా తేరా. ఎందుకురా, తాగింది చాలేదా? లేదు. ఏం తాగుతావురా బాబు? హలో హలో, చెప్పామమ్మా. రాజు ఎక్కడున్నావురా? బయట ఉన్నారా? ఒకసారి ఇంటి దాకా వచ్చిపోరా. ఇప్పుడా? ఎందుకురా? ఇప్పుడే రా, అర్జెంట్ పని ఉంది, ఒకసారి వచ్చిపో కదరా. సరే సరే మామ, నీకంటే ఎక్కువ అన్నారా? సరే తొందరగా. ఇప్పుడు వస్తాను. ఓకే రాజుగారు రారా, నీకోసం వెయిటింగ్ రా. ఈ రాజుగారు రాగానే మా చెల్లె నేర్పించిన ఫైనల్ డోస్ ఇచ్చి తీరాల్సిందే. రారా బాబు, రాజుగారు నీకోసం వెయిట్ చేస్తున్న, టెన్షన్ తట్టుకోలేకపోతున్నా, రారా. వచ్చినారా? ఏమైందిరా ఈ టైంలో రమ్మన్నావు? ఏం లేదురా, మా చెల్లె నేర్పించడానికి ఫైనల్ చంపేద్దాం అనుకుంటున్నా. అరే వాడిని చంపేద్దాం రా. ఏంటి వాడు దొరికాడా?
వాడిని ఇలాగైనా రప్పించు, కేసు నేను డిసైడ్ చేస్తాను. చూసుకుందాం, ఇలాగైనా ఇద్దరం కలిసి చంపేద్దాం. రాజుగా ఈ మాత్రం సపోర్ట్ చాలరా. మా చెల్లికి ఫోన్ చేసి వాడిని రప్పిస్తా, ఇద్దరం కలిసి వేసేద్దాం వాడిని. దేవుడా, ఏదైతే అది అవుతుంది. మొత్తం విషయము తనకి చెప్పేద్దామని డిసైడ్ అయిపోయాను. ఎలాగైనా అంతా నువ్వే జరిగేటట్టు చూడు దేవుడా. నేను క్లియర్గా వాళ్ళకి చెప్పేస్తాను. అందుకని ధైర్యం గురించి నీ దగ్గరికి వచ్చాను నేను. ఇప్పుడు ఎలాగైనా సరే తనకి కాల్ చేసి చెప్పేయాలి. తనే కాల్ చేస్తుంది. కాల్ మాట్లాడి చెప్తాను. హలో, ఇప్పుడు నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. నీకు విషయం చెప్దామని కాల్ చేద్దాం అనుకున్నాను. అవునా, నేను నీకు విషయం చెప్పాలనుకున్నాను. అలానా? నువ్వు కూడా చెప్దాం అనుకున్నావా? ఓకే, ఫస్ట్ నువ్వు చెప్పు. సరే, నువ్వే చెప్పు. సరే, ఇలా అయితే కాదు, మనం రేపు కలుద్దామా? ఎక్కడ? అయితే ఇక్కడికి రా, వస్తావు కదా? నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా. నువ్వు అలాంటి ఏం పెట్టుకోకు, రేపు కంపల్సరీ కలుద్దాం, సరేనా? హలో, నీకో విషయం చెప్పాలి. తొందరగా మనం ఎప్పుడు కలిసే ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసి. సరే, వస్తున్నా. ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? చాలా వచ్చింది. ఏంటా ఇన్ఫర్మేషన్? బ్యాక్ మన వల్ల చనిపోయింది ఒక అమ్మాయి, గుర్తుకుందా? వాళ్ళ చెల్లెలు నాకు మెసేజ్ చేసింది. అమ్మాయి ఏం మెసేజ్ చేసిందని అడగవా? ఏం అడుగుతావు? అప్పటి నుంచి అమ్మాయి అమ్మాయి అంటున్నావు. చెప్పాలి ఇక, నాకేం తెలియదు. నువ్వే చెప్పు ఆ మెసేజ్ ఏంది. హాయ్ బావా, ఇంకా నువ్వు ఎలా ఉన్నావు? ఉర్రే, ఎన్ని రోజులు అవుతుంది? రిప్లై ఇవ్వక నేను చచ్చిపోతున్నా. నీ ఖాతాలో ఇంకొకరు బరి. ఎందుకు? నాకు డౌట్ వచ్చి తనతో చాట్ చేసి ట్రాప్ చేశాను నేను తనని. నిజానికి వాళ్ళ చెల్లెలతో నేను లవ్లో పడిపోయాను. వాళ్ళు ఇప్పుడు నన్నే అనుకుంటున్నారు. ఆ తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, నేను అనుకున్నదే చివరికి నిజమైంది. అమ్మాయి ఫోటో చూసిన తర్వాతనే నేను కన్ఫామ్ అయ్యాను. వెతుకుతున్న నంబర్ నా దగ్గర ఉంది, ఇక్కడికి వచ్చే ఇస్తా. కాల్ చేసి తొందరగా నెంబర్ తొందరగా. అవును నేనే. ఎందుకంత తొందర? ఇస్తాలే నంబర్. ఏంది ప్రాబ్లం ఏంటి? మా చెల్లి విషయంలో జరిగిన తప్పుకు వాడి పైన ప్రతీకారం తీర్చుకోవాలంటున్నా. వాడి నెంబర్ తొందరగా. సర్లే తీసుకో, నంబర్ ఇస్తా. నంబర్ 9121 12115. ఓకే ఓకే, రైట్ బ్రో, థ్యాంక్ యూ. నెంబర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. రైట్, కలుస్తామండి. వచ్చిండు, నంబర్ తీసుకున్నాడు, వెళ్ళిపోయిండు. అసలు కారణం ఏమై ఉంటుంది? అనుకోకుండా మన జైపాల్ మీ లవర్ వాళ్ళ అన్నయ్య వచ్చి నీ నంబర్ తీసుకున్నాడన్నా. అసలు ఏమైంది ప్రాబ్లం? ఏదో కోపంలో ఉన్నట్టున్నాడు. జైపాల్, ఆ నెంబర్ ఇచ్చింది నువ్వేనా? నీ నెంబర్ అనుకొని నా నెంబర్ ఇచ్చేశాడు. దీనివల్ల మనకి మంచే జరిగింది. నువ్వు బ్యాడ్ అవ్వకుండా నేను బ్యాడ్ అయ్యాను. రేపు ఎలాగో వాళ్ళు నన్ను రమ్మన్నారు. వాళ్ళ చెల్లెల్ని చంపింది నేనే. ఈ లొకేషన్ ఏంది ఇంత భయంకరంగా ఉంది? ఇంకా తను రావడానికి ఎంతసేపు అవుతుంది?
నేర్పించేది నువ్వేనా? కట్టెపడేరా కట్టెపడే. నేను చెప్పేది ఒకసారి విను. కాబట్టి అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఏమైనా క్రిటికల్గా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం నువ్వు ముందే వచ్చి ఉండు. అసలు కొట్టాల్సి అయినా కదా నాకు. మీ చెల్లెలు చనిపోవడానికి కారణం కూడా నేనే. కొట్టాల్సిన దాన్ని కాదురా నిన్ను. మీ చెల్లెలు రాసిన లెటర్ చదివితే మీకు అర్థమవుతుంది. అన్నయ్య, కాలేజీలో సందీప్ నేను చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నాం. కొన్ని కారణాల వల్ల దూరం అయ్యాం. కానీ అంతలోనే తప్పు జరిగిపోయింది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే అమ్మ నాన్నకి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి తెలియక అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావుకి ఎవ్వరు బాధ్యులు కారు. ఇట్లు నీ చెల్లి. సారీరా, మా తప్పంతా మా చెల్లెల్ది. ఏమనుకోకండి, పర్లేదురా. సరే బావా. ఏందిరా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ తప్పకుండా గంట కట్టడం మర్చిపోకండి.